హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధుతో మీ ప్రయాణం. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే శివరాత్రి రోజు పవిత్రమైన ప్లేస్ కోటప్పకొండకు వచ్చాము. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. ప్రభలు కూడా ఇక్కడే పడతారు. ఈ పార్కింగ్ ప్లేస్ కూడా లాస్ట్ పార్కింగ్ ప్లేస్ అనమాట. అంటే టెంపుల్కి కొంచెం దూరంగా కానీ చిలకలూరుపేట సైడ్ నుంచి ఇదే లాస్ట్ పార్కింగ్ ప్లేసు. ఇక్కడంతా బస్సులు అవన్నీ ఉంటాయి. అక్కడ కారు పార్క్ చేసినంత కొంచెం ముందుకు వస్తే ఇది లాస్ట్ చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడంతా ప్రభలు. ఈ రకంగా మనం ఈ రోడ్డు మీద నడుచుకొని ఇంచుమించు టోల్ గేట్ ఘాట్ రోడ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళాలి నడుచుకుంటూ. సో ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఈ సైడ్ షాపులు, టిఫిన్ షాపులు, ఫ్రీ ఫుడ్ డొనేషన్లు అన్నీ చాలా ఉన్నాయి. ఈ విధంగా వెళ్ళి ఘాట్ రోడ్ దగ్గర బస్సు ఎక్కి ఇప్పుడే పైకి చేరుకున్న తర్వాత ఈ విధంగా పైకి చేరుకున్నాము. ఇక్కడ కూడా చూడొచ్చు, అసలు జనం అయితే మామూలుగా లేరు. కొండ కింద కొండ పైన అసలు బస్సులు అయితే చీమలు తిరిగినట్టే తిరుగుతున్నాయి బస్సులన్నీ. ఇంకొంచెం మనం ఇలా ముందుకు వెళ్తే టికెట్ కౌంటర్లు వస్తాయి అనమాట. ఈ లెఫ్ట్లో ఫస్ట్ 500 రూపీ టికెట్ ఉంటుంది అభిషేకం, తర్వాత 200, తర్వాత 100, తర్వాత ఫ్రీ దర్శనం ఉంటుంది. అసలు జనాభా అయితే అసలు లెక్క పెట్టడానికి కూడా కుదరదు. మేమైతే అభిషేకం టికెట్ తీసుకున్నాము, కొంచెం త్వరగా దర్శనం అయిపోద్దని. ఈ విధంగా అభిషేకం టికెట్ తీసుకొని లెఫ్ట్లో ఎంటర్ అయిన తర్వాత రూమ్ ద్వారా పైకి వెళ్తాం. ఈ విధంగా మీ పై వ్యూ మీరు చూడొచ్చు. ఇదంతా అభిషేకం లైన్ అనమాట. అక్కడ వరకు ఈ లైన్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మమ్మల్ని ఆపేసి ఉన్నారు. మాకు ఎదురుగా ఉన్నారు కూడా అభిషేకం వాళ్ళే. ఇటు పక్కన వాళ్ళు శీఘ్ర దర్శనం అంటే 200 దర్శనం వాళ్ళు. మేమంతా అభిషేకం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అభిషేకంకి ఇటు పక్క లెఫ్ట్లో సపరేట్ శివలింగాలు ఉంటాయి, అక్కడ అభిషేకం చేస్తారు. టికెట్ 500 రూపాయలు, ఇద్దరు వెళ్ళొచ్చు అనమాట. ఈ విధంగా అభిషేకం కూడా లెవెల్ జరిగింది. మేము ఇక్కడ అభిషేకం చేసి అటు సైడ్ మకానం ముందులో లెవెల్లో జరిగింది. అంటే మనం సామాన్లు తీసుకెళ్ళచ్చు. అంటే అక్కడ విఐపి కూడా పెంసాని చంద్రశేఖర్ ఎంపీ వచ్చారు. అసలు విఐపీల వల్లే ఎక్కువ లేట్ అయిపోయింది దర్శనం. ఇంచుమించు 3 గంటలు పట్టింది మాకు. ఆయన పెంసాని చంద్రశేఖర్ ఎంపీ. సో ఈ విధంగా చిలకలూరుపేట ఎమ్మెల్యే చాలామంది విఐపీలు వచ్చారు. తర్వాత సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. 3 గంటల టైం పట్టింది. సో ఇక్కడ ఇదేంటంటే ఇంకా ప్రభలు, ఇది బిగ్గెస్ట్ ప్రభావించిన కోటప్పకొండ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.